టాలీవుడ్ లో ఇప్పుడంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో మ్యూజికల్ గా కంటెంట్ పరంగా బిగ్ హిట్ అయి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సినిమాలని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి రీ రిలీజ్ కాబోతోంది. అయితే పార్ట్ 1, పార్ట్ 2 కలిసి విడుదల చేస్తుండటంతో పాటు కొత్త కంటెంట్ ని కూడా యాడ్ చేస్తున్నారట. బాహుబలి రీ రిలీజ్ స్పెషల్ ఏంటి? కొత్త సీన్స్ యాడ్ కాబోతున్నాయా? అక్టోబర్ 31న బాహుబలి సినిమా రీ రిలీజ్ కాబోతోంది. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఎడిట్ చేసి 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్ తో సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ శాతం కొత్త కంటెంట్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. పాత కంటెంట్ కు కొత్త కంటెంట్ యాడ్ చేసి చాలా కొత్తగా సినిమాను చూపించబోతున్నారట. ఈ ప్రచారం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్డేట్ చేస్తున్నారని తెలుస్తోంది. బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్లలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ కు వస్తున్న ఆదరణ కొత్త సినిమాల రేంజ్ లో ఉందట. ఇప్పటికే యుఎస్ లో బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయట. దీంతో బాహుబలి రీ రిలీజ్ కూడా మంచి ఓపెనింగ్స్ ఇస్తుందని హోప్స్ పెట్టుకుంటున్నారు. అయితే దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలా సార్లు చూసిన ఆడియన్స్ మళ్లీ థియేటర్లో పూర్తి స్థాయిలో చూడడానికి కొత్త ఫుటేజ్ యాడ్ చేస్తూ ఉండడంతో బాహుబలి రీ రిలీజ్ కు మంచి క్రేజ్ వస్తుంది అంటున్నారు. ఇక కొత్త కంటెంట్, దానికి తోడు రాజమౌళి విజువలైజేషన్ మీద ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. బాహుబలి రీ రిలీజ్ కూడా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు. మరి కొత్త కంటెంట్ ను యాడ్ చేస్తారా, లేక ఇది సినిమాపై హైప్ క్రియేట్ చేసే గాసిప్పా అనేది వేచి చూడాలి మరి.